వెల్కమ్ టు బ్రహ్మన్ సార్ జీకే క్లాసెస్ మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ లైక్ చేసిన వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తామా. అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ యొక్క ఖచ్చితంగా కింద బెల్ ఐకాన్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో. కానీ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అయితే ఈ రోజు మెయిన్ కరెంట్ అఫైర్స్ లో భాగమా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏదంటే 2025 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ఈ యొక్క చెస్ ప్రపంచ కప్ చెస్ మ్యాచ్ ఎక్కడ అవుతుంటే ఇండియాలో వచ్చేసి ఏ రాష్ట్రంలో జరుగుతుంటే గోవాలోకి వచ్చేసి మాకంటే పనాజీలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. ఏ మ్యాచ్ పనాజీలో ఈ యొక్క మ్యాచ్ అవుతుందో. అయితే ఇక్కడ ఈసారి 2025 ప్రపంచ చెస్ గేమ్స్ మనకు మెన్స్ మ్యాచ్ ఎక్కడంటే 2025 వచ్చేసి ఏ దేశంలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంటే ఈ యొక్క ప్రపంచ చెస్ మ్యాచ్ ఇండియాలో వచ్చేసి గోవాలో వచ్చేసి మన పనాజీలో జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క చెస్ మ్యాచ్ ఇండియాలో వచ్చేసి ఇప్పటి వరకు రెండోసారి జరుగుతుంది, రెండోసారి 2 times ఫస్ట్ టైం వచ్చేసి ఎక్కడంటే ఫస్ట్ టైం యొక్క ప్రపంచ చెస్ మ్యాచ్ ఫస్ట్ 2002లో వచ్చేసి ఎక్కడంటే హైదరాబాద్ లో జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉన్నప్పుడు హైదరాబాద్ లో జరిగిన ఈ యొక్క ప్రపంచ చెస్ మ్యాచ్. అదేవిధంగా ఈ యొక్క చెస్ మ్యాచ్ గోవాలో వచ్చేసి పనాజీలో జరుగుతుందన్నమాట. దాదాపు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 20 వరకు దాదాపు వచ్చి 28 రోజుల వరకు ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. ఈ యొక్క ప్రపంచ చెస్ మ్యాచ్, ఈ యొక్క మెన్స్ మ్యాచ్. అయితే ఇక్కడ గోవా సీఎం వచ్చేసి ఎవరంటే ప్రమోద్ సావటా. నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి గోవా గవర్నర్ గా కొత్తగా ఎవరు ఎన్నికంటే గోవా గవర్నర్ వచ్చి అశోక్ గజపతి రాజు ఎన్నికనమాట. అయితే ఈ యొక్క ప్రపంచ చెస్ మ్యాచ్ ఎవరు ప్రారంభిస్తారు అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేసినమాట. ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్ చేసిన ఈ యొక్క ఇదంటే. అదేవిధంగా ఈ యొక్క మెయిన్ వచ్చేసి ప్రపంచ చెస్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేసింటే 1964 లో ఈ యొక్క ప్రపంచ చెస్ మ్యాచ్ స్టార్ట్ చేశారు. 1964లో ఈ యొక్క గేమ్ స్టార్ట్ చేసిన 1964 లో ప్రపంచ చెస్ గేమ్స్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మెయిన్ మనకి ఎగ్జామ్ లో ఏమిటంటే ఈ యొక్క ప్రపంచ చెస్ గేమ్స్ 1964 లో ఈ గేమ్స్ స్టార్ట్ చేశారు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క చెస్ మ్యాచ్ అనేది ఈ యొక్క చెస్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క చెస్ మ్యాచ్ అక్కడ అంతరిక్షంలో మొట్టమొదటి క్రీడ వచ్చేసి ఏదంటే అంతరిక్షంలో ఆడిన మొట్టమొదటి క్రీడ వచ్చేసి ఏదంటే చెస్ మ్యాచ్. ఒకప్పుడు చెస్ మ్యాచ్ ని ఏమన్నా ఉంటారంటే చదరంగం అనేవాళ్ళు సార్. ఏమన్నా చదరంగం అనేవాళ్ళు అనమాట. ఒకప్పుడు దీన్ని ఏమనే అంటే చదరంగం అనేవాళ్ళమా చెస్ గేమ్ ను. అయితే ఇక్కడ చెస్ గేమ్ ఇది ఎస్టాబ్లిష్ అంటే ప్రపంచ చెస్ గేమ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1964 లో ప్రపంచ చెస్ గేమ్ ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. అదే విధంగా ఈ చెస్ గేమ్ లో ఎన్ని గదులు ఉంటాయటమ్మా 32 గదులు. 32 మొత్తం వచ్చేసి 64 గదులు ఉంటాయి. 32 వచ్చేసి బ్లాక్ ఉంటాయి, 32 వచ్చేసి వైట్ ఉంటాయి. మొత్తం ఏంటంటే 64 గదులు ఉంటాయి. ఈ యొక్క ప్రపంచ చెస్ గేమ్ లో మొత్తం 64 గదులు ఉంటాయి. 32 బ్లాక్, 32 వైట్ అదే విధంగా ఈ యొక్క చెస్ ఈ యొక్క చెస్ లో మొత్తం వచ్చేసి ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అంటే రష్యా. ఏ దేశమా? రష్యా యొక్క నేషనల్ క్రీడ ఏ గేమ్ అంటే చెస్ గేమ్. అదేవిధంగా చెస్ గేమ్ ఇటీవల నిషేధించిన దేశమ్మా ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ దేశం వాళ్ళు ఈ యొక్క చెస్ గేమ్ ను నిషేధించారు. రేపు ఎగ్జామ్ అవుతారన్నమాట. ఏమని ప్రపంచ చెస్ గేమ్ ను నిషేధించిన కంట్రీ ఏదంటారు? ఏ దేశమా? ఆఫ్ఘనిస్తాన్. ఈ యొక్క చెస్ అనేది ఏ దేశం నేషనల్ క్రీడ అంటే రష్యా అమ్మా. అదేవిధంగా ఈ యొక్క చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా వాళ్ళు ఇండియా వాళ్ళు ఎంతమంది పొందాలంటే ఇప్పటి వరకు ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే ఎన్ని పాయింట్స్ సాధించాలంటే భారతదేశం ఎక్కడైనా గ్రాండ్ మాస్టర్ అంటే చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే ఎన్ని పాయింట్లు సాధించాలంటే 2500 పాయింట్స్ సాధించాలి. 2500 పాయింట్స్ సాధిస్తే అతనికి చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా వస్తుంది. ఇక్కడ ఏదంటే చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే ఎన్ని పాయింట్ అంటే 2000 పాయింట్లు సాధించాలమ్మా ఈ యొక్క చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క చెస్ గేమ్ మన ఇండియాలో వచ్చేసి మొత్తం ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎంతమంది గ్రాండ్ మాస్టర్ హోదా పొందినంటే 89 మంది గ్రాండ్ మాస్టర్ హోదా పొందారమ్మా. 89 మంది. ఈ 89% లో ఎవరంటే రోహిత్ కృష్ణ. ఇతను ఏ స్టేట్ అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్. అతని వయసు ఎంత అంటే 19 సంవత్సరాలు. అంటే ఇది ఇప్పటి వరకు 89 గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వాడు ఎవరంటే రోహిత్ కృష్ణ గారు ఎన్నికాడు. అతని వయసు ఎంతంటే కేవలం 19 సంవత్సరాలనే గ్రాండ్ మాస్టర్ వచ్చాడు తమిళనాడు రాష్ట్రానికి. అయితే భారతదేశంలో ఎక్కువ గ్రాండ్ మాస్టర్ పొందిన వాళ్ళు ఏదంటే ఏ స్టేట్ అంటే తమిళనాడు రాష్ట్రం వాళ్ళే. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మొత్తం వచ్చేసి ఎక్కువ ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం వాళ్ళు గ్రాండ్ మాస్టర్ ఎక్కువ మంది పొందారు. ప్రపంచంలో ఎక్కువ గ్రాండ్ మాస్టర్ ఉన్న దేశమా ఏదంటే రష్యా, ఇరాన్ వాళ్ళు ఎక్కువ మంది గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. అయితే ఇండియాలో మాత్రం రీసెంట్ గా 2025లో కజకిస్తాన్ లో జరిగిన ఒక మ్యాచ్ లో చెస్ గేమ్ లో ఈ యొక్క గేమ్స్ లో ఈయన గ్రాండ్ మాస్టర్ హోదా పొందారనమాట 19 సంవత్సరాల్లో. అతని పేరు ఏంటంటే రోహిత్ కృష్ణ గారు ఎన్నికారనమాట. మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా
ఇండియాలోనే మొట్టమొదటిగా చెస్ గేమ్ లో మొట్టమొదటిగా గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి పర్సన్ అంటే అదేంటే ఇది కె విశ్వనాథ్ ఆనంద్. కె విశ్వనాథ్ ఆనంద్ ఈయన 1986లో వచ్చేసి కేవలం 18 సంవత్సరాలనే 1986 లో 18 సంవత్సరాలనే గ్రాండ్ మాస్టర్ పొందాడు అనమాట. గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథ్ ఆనంద్. ఎందుకంటే ఇది ఫేమస్ పర్సన్ అంటే ఇది విశ్వనాథ్ ఆనంద్ 5 సార్లు ప్రపంచ చెస్ విన్నర్. 5 సార్లు ప్రపంచ చెస్ విన్నర్. ఈయనతో పాటు 5 సార్లు ప్రపంచ చెస్ విన్నర్ గా గెలిచిన అంటే మార్క్ కార్సన్. ఎవరు? మార్క్ కార్సన్. అతను ఏ దేశం అంటే నార్వే దేశం. ఏ దేశమా? నార్వే దేశానికి చెందిన పర్సన్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంటే 5 సార్లు ప్రపంచ చెస్ విన్నర్ ఏమంటే విశ్వనాథ్ ఆనంద్. అదేవిధంగా ఆయనతో సమానంగా ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ 5 టైమ్స్ ద విన్నర్ వచ్చేసి ఎవరంటే మార్క్ కార్సన్. అతను ఏ దేశం అంటే నార్వే దేశం వాడు. అదేవిధంగా ఇండియా గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి మహిళ వచ్చేసి ఎవరంటే కోనెర్ హంపి. ఎవరు? కోనెర్ హంపి. ఈ కోనెర్ హంపి వచ్చేసి ఏమవుతా అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది. ఎంత కేవలం 15 సంవత్సరాలనే గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది. ఏ సంవత్సరం అంటే 2002లో గ్రాండ్ మాస్టర్ పొందింది. అంటే ఇది ఇండియాలోని మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి మహిళ వచ్చేసి ఎవరంటే ఇది ప్రముఖ మహిళ వచ్చేసి ఎవరంటే కోనెర్ హంపి 15 years లో వచ్చింది. అదేవిధంగా ఇటీవల 2025లో జరిగిన ప్రపంచ చెస్ ఫీడే మ్యాచ్ లో ఆమె ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క ప్రపంచ చెస్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయినమాట. మన ఆంధ్రప్రదేశ్ నుంచి హరికృష్ణ కూడా ప్రపంచ గ్రాండ్ మాస్టర్ పొందినవాడు తొలి వ్యక్తి హరికృష్ణ. ఇతను కూడా 10 సంవత్సరాల 2001లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ చెస్ మ్యాచ్ 5 సార్లు విన్నర్ వచ్చేసి విశ్వనాథ్ ఆనంద్ కు అందరికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాజీవ్ గాంధీ ఖేల్ అవార్డు ఇచ్చారు. 1991-92లో అవార్డు ఇచ్చారన్నమాట. అది గుర్తుగా సార్. అదేవిధంగా ఇటీవల 2025లో జరిగిన ప్రపంచ చెస్ మ్యాచ్ లో మహిళల మ్యాచ్ లో విన్నర్ వచ్చేసి ఎవరు గెలిచిందంటే మహిళల్లో విన్నర్ వచ్చేసి ఏమంటే ఇది ప్రముఖ పర్సన్ ఒక లేడీ కూడా రీసెంట్ గా గెలిచడం జరిగింది సార్. అవి మనకు తెలుసు. అవి రన్నర్ గా ఎవరు గెలిచిందంటే రన్నర్ వచ్చేసి ఎవరు గెలిచిందంటే ఇది ప్రముఖ మహిళ వచ్చేసి అంటే కోనెర్ హంపి ఓడిపోనమాట. అది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైమ్ మెన్స్ మ్యాచ్ 2024లోని ప్రపంచ చెస్ గేమ్ సింగపూర్ లో జరిగిన మ్యాచ్. ఇక్కడ సింగపూర్ లో జరిగిన సింగపూర్ లో జరిగిన క్యాపిటల్ వచ్చేసి సింగపూర్ క్యాపిటల్ ఏంటంటే సింగపూర్ సిటీలో జరిగిన ప్రపంచ చెస్ మ్యాచ్ లాస్ట్ 2024లో అయితే విన్నర్ వచ్చేసి అంటే దొమ్మరాజ్ గుకేష్ గెలిచాడు. ఇది రికార్డు. ఎందుకంటే కేవలం 18 సంవత్సరాలనే భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే కేవలం 18 సంవత్సరాలకే ప్రపంచ చెస్ విన్నర్ గెలిచిన మెన్స్ లో ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ ఎవరంటే దొమ్మరాజ్ గుకేష్. ఇతను ఏ స్టేట్ అంటే తమిళనాడు రాష్ట్రం అనమా. తమిళనాడు రాష్ట్రం. ఇతను ఎవరి మీద గెలిచాడు? ఇతను ఎవరి మీద గెలిచిందంటే ఇది ప్రముఖ పర్సన్ అంటే డింగ్ లినిన్ అనే వ్యక్తి మీద గెలిచాడు. ఇతను ఏ దేశం అంటే చైనా దేశం వాడు. ఏ దేశం అమ్మా? చైనా దేశానికి చెందిన పర్సన్. ఏం పేరు? డింగ్ లినిన్ అనే వ్యక్తి చైనా దేశానికి చెందిన పర్సన్. అయితే ఇక్కడ ఫస్ట్ 18 సంవత్సరాలుగానే విన్నర్ గా గెలిచిన వారు అంటే గుకేష్. ఈసారి 2025 ప్రపంచ చెస్ గేమ్స్ ఏ దేశం జరుగుతుంటే ఇండియాలో గోవాలోని పనాజిలో జరుగుతాయి. ఈ గేమ్ లో మన ఇండియా వాళ్ళు గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ చెస్ మ్యాచ్ మనకి ఇంపార్టెంట్. ఈ యొక్క చెస్ గేమ్స్ లో మొత్తం వచ్చేసి కేవలం ఒక్కరు మాత్రమే సింగిల్స్ మెంబర్స్ మాత్రమే ఆడతారు. చెస్ ఏ దేశం అంటే రష్యా. అయితే ప్రపంచంలో ఎక్కువ గ్రాండ్ మాస్టర్ ఉన్న దేశం కూడా ఏదంటే రష్యా వాళ్ళు. ఇండియా వాళ్ళు ఇప్పటి వరకు ఎంతమంది అంటే 89 మంది గ్రాండ్ మాస్టర్ ఉన్నామా. 89 మంది గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. అది గుర్తుగా సార్. నెక్స్ట్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ అంటే 2025లో ప్రపంచ పోటీతత్వం ర్యాంకులో వచ్చేసి భారత స్థానం వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 41. ఇది 2025 ఇది వరల్డ్ భారతదేశంలోనే ప్రపంచంలోనే పోటీతత్వం అంటే ఇంగ్లీష్ ఏమంటారు వరల్డ్ కాంపిటీషన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 41 ఉంది. ఇండియా ర్యాంక్ 41 ఉంది. అదేవిధంగా ప్రపంచం పోటీతత్వంలో ఫస్ట్ ర్యాంక్ ఏదంటే స్విట్జర్లాండ్, సెకండ్ ఏదంటే సింగపూర్, మూడో దేశం ఏదంటే హాంకాంగ్. మనకు వచ్చి ఎందుకు గుర్తుపెట్టుకోండి సార్. ప్రపంచంలో పోటీతత్వంలో ఫస్ట్ స్విట్జర్లాండ్, సెకండ్ సింగపూర్, మూడో దేశం హాంకాంగ్ ఉంది. ఈ రిపోర్ట్ వచ్చేసి ఎవరు ఇచ్చారంటే ఐఎండి అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చారన్నమాట. రేపు అవుతారన్నమాట. ప్రపంచ పోటీతత్వంలో ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటారు? ఐఎండి అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారన్నమాట ప్రపంచ పోటీతత్వంలో. నెక్స్ట్ అదేవిధంగా సెప్టెంబర్ 2 ప్రపంచ కొబ్బరి యొక్క దినోత్సవం వరల్డ్ కోకోనట్ దినోత్సవం ఎప్పుడంటే సెప్టెంబర్ 2 ఉంటాం. సెప్టెంబర్ 2 వచ్చేసి వరల్డ్ కోకోనట్ జరుపుకుంటాం. అయితే 2021 మెయిన్ యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే స్థిరమైన చర్యలు మరియు భాగస్వామ్యం ద్వారా ఆవిష్కరణ ప్రోత్సహించడం. ఇక్కడ మెయిన్ వచ్చేసి 2021 వరల్డ్ కోకోనట్ యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే స్థిరమైన చర్యలు మరియు భాగస్వామ్య ద్వారా ఆవిష్కరణ ప్రోత్సహించడం. దీని యొక్క థీమ్ మలయతమ్మ స్థిరమైన చర్యలు మరియు భాగస్వామ్యం ద్వారా
ఆవిష్కరణను ప్రోత్సహించడం ఏదంటే ఈ యొక్క మెయిన్ వచ్చేసి ప్రపంచ కొబ్బరి దినోత్సవం యొక్క. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా వరల్డ్ కోకోనట్ ప్రొడక్షన్ లో అంటే ప్రపంచంలోనే కొబ్బరి ప్రొడక్షన్ లో 2024 ప్రకారం ప్రపంచంలో కొబ్బరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే కొబ్బరి ఉత్పత్తులు వచ్చేసి మా ఏ దేశం ఉందంటే ఉత్పత్తి అంటే ఇది ప్రొడక్షన్ లో ఏ దేశం ఉందంటే ఫిలిప్పీన్స్, సారీ ఇండోనేషియా. ఫస్ట్ ఏదమ్మా ఇండోనేషియా. ఫస్ట్ ప్లేస్ మా ఏ దేశం అంటే ఇండోనేషియా ఉంది. ఫస్ట్ ప్లేస్ మా ఇండోనేషియా. సెకండ్ దేశమ్మా ఏదంటే ఫిలిప్పీన్స్. సెకండ్ దేశమ్మా ఫిలిప్పీన్స్ ఉంది. అయితే ఇండియా ర్యాంక్ వచ్చేసి మా ఎన్నో ప్లేస్ అంటే 3వ ప్లేస్ ఉంది. ఇండియా ర్యాంక్ 3వ ప్లేస్ ఉంది. ఏది ప్రపంచంలోనే కోకోనట్ ప్రొడక్షన్ లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి వరల్డ్ లోనే 3వ ర్యాంక్ ఉంది. ఒకప్పుడు 5వ ర్యాంక్ ఉంది, ఈసారి 3వ ప్లేస్ వచ్చిందా. అయితే ఇండియాలో నెంబర్ 1 స్టేట్ వచ్చేసి మా వరల్డ్ కోకోనట్ ఫస్ట్ ప్రొడక్షన్ లో ఏ రాష్ట్రం అంటే కేరళ ఉంది. సెకండ్ రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. 3వ రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే తమిళనాడు ఉంది. కదేమా ప్రపంచంలోనే కోకోనట్ ప్రొడక్షన్ లో ఏ దేశం ఉంది ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. ఇండియా ర్యాంక్ ఎంత 3వ ప్లేస్. ఇండియాలో ఏ రాష్ట్రం ఉంది కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 డిస్టిక్ మా ఏ జిల్లా ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లా. ఇది పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని కోకోనట్ ప్రొడక్షన్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 డిస్టిక్ మా ఏదంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఫేమస్ అన్నమాట. ఇది కోస్టల్ సైడ్ ఎక్కువ కొబ్బరిని ఎక్కువ పండిస్తారు అనమాట. కన్నా కేరళ వచ్చేసి మా ఈసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈసారి కొంతగా డేట్ కూడా మార్చే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు, ఒకసారి చూద్దాం పేపర్లో ఒకసారి. కానీ ఈసారి మాత్రం కేరళ ఉందా, కేరళ సంబంధించింది కేరళ. కానీ రీసెంట్ గా మన పేపర్లో చూస్తే మన ఆంధ్రప్రదేశ్ కోకోనట్ ప్రొడక్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ లో వచ్చినట్టు ఇటీవల పేపర్ కేసారన్నమాట. ఒకసారి దాని నుంచి చెక్ చేస్తా. కానీ ఈసారి మాత్రం పేట్ అయితే 2024 ప్రకారం అయితే 2023 ప్రకారం 2024 ప్రకారం డేటా ప్రకారం అయితే కేరళ ఫస్ట్ ఉంది. నెక్స్ట్ మా అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కొబ్బరి యొక్క కోకోనట్ యొక్క రీసెర్చ్ సెంటర్ కూడా ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది, కాలికట్ లో ఉంది. ఇక్కడ కాలికట్ లో ఉంది, మన కాలికట్ లో ఉంది. ఇది ఇక కేరళలో ఏదంటే కోకోనట్ రీసెర్చ్ సెంటర్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా కోకోనట్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అన్న అమ్మాజీపేటలో ఉందన్నమాట. ఇక్కడ అమ్మాజీపేటలో ఉంది మా పశ్చిమ గోదావరి జిల్లాని అమ్మాజీపేటలో ఉంది ఇది కోకోనట్ రీసెర్చ్ సెంటర్. అదే విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఈ కొబ్బరి తినడం వల్ల మంచికి చాలా ఆరోగ్యానికి చాలా హెల్త్ కు చాలా మంచిది. ఎందుకంటే మైండ్ చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి కొబ్బరి. ఎందుకంటే ఆరోగ్యకే కేరళ వాళ్ళు ఇండియాలో నెంబర్ 1 స్టేట్. ఎందుకంటే అక్షరాస్యులు నెంబర్ 1 స్టేట్ మా ఏ స్టేట్ కేరళ. ఎందుకు వాళ్ళు ఎక్కువ కొబ్బరి పచ్చడి నెక్స్ట్ కొబ్బరి ఎక్కువ తాగుతారు. కానీ మనం ఎక్కువ కొబ్బరి పచ్చడిని పెద్దగా తినమాట. కానీ కేరళ రాష్ట్రం ప్రతి ఒక్క రోజు కనీసం ఒక పూటైనా కేరళ వాళ్ళు ఎక్కువ కొబ్బరి పచ్చడి తింటారు సార్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మా అదే విధంగా రీసెంట్ కరెంట్ ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ ను ప్రపంచంలో పెద్ద సోలార్ పార్క్ ను ఇటీవల ఏ దేశం వాళ్ళు లాంచ్ చేసిందే అమెరికాలో వచ్చేసి మా ఎక్కడంటే చికాగోలో. అంటే అమెరికాలో చికాగోలో ఇది దాదాపు ఈ యొక్క సోలార్ పార్క్ వచ్చేసి ఎన్ని చదరపు కిలోమీటర్ అంటే 610 చదరపు కిలోమీటర్లతో ప్రపంచంలో పెద్ద సోలార్ పార్క్ ను లాంచ్ చేసినమాట. ఏదంటే ఏ దేశం అంటే అమెరికాలో పెద్ద సోలార్ పార్క్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ప్రపంచంలో పెద్ద సోలార్ ప్రొడక్షన్ లో ఏ దేశం ఉందంటే పేటమా చైనా ఉంది. సెకండ్ ఫ్రాన్స్ ఉంది. 3వ దేశం ఇండియా. 4వ దేశం ఏదంటే బ్రెజిల్. అంటే ఇది ప్రపంచంలో పెద్ద సోలార్ ప్రొడక్షన్ ఉత్పత్తిలో చైనా, ఫ్రాన్స్, ఇండియా, బ్రెజిల్. ఇండియా ర్యాంక్ ఒకప్పుడు 4th ఉన్నది, ఈసారి 3వ ప్లేస్కి వచ్చిందా. బ్రెజిల్ వచ్చేసి 2వ ప్లేస్ అంటే 4th ప్లేస్ ఉంది. అయితే ఇండియాలో సోలార్ ప్రొడక్షన్ లో ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం అంటే గుజరాత్ ఉంది. అదేవిధంగా ప్రపంచంలో పెద్ద నీటిపై తేలే సోలార్ పవర్ వచ్చేసి అంటే కేరళలో ఉంది. ఎక్కడ కేరళలో. కానీ ఇండియాలో సోలార్ ప్రొడక్షన్ లో ఏ రాష్ట్రం అంటే గుజరాత్ ఉంది. అదేవిధంగా ఇండియాలో వచ్చేసి అతి పెద్ద సోలార్ పార్క్ ఎక్కడ ఉంటే మన గుజరాత్ లో ఉంది, మహారాష్ట్ర ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉందా ఇది అతి పెద్ద సోలార్ పార్క్. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే భారతదేశంలో ఇటీవల అతి పెద్ద సోలార్ పార్క్ వచ్చేసి ప్రపంచంలో అతి పెద్ద సోలార్ పార్క్ ను ఇటీవల ఏ దేశం లాంచ్ చేసిందే చైనాలో చికాగోలో లాంచ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ సోలార్ పార్క్. అదేవిధంగా మనకు ఎగ్జామ్ అడిగే ఛాన్స్ మా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చేసే వారికి లైక్ చేయండి, షేర్ చేయడమా. అదేవిధంగా థ్యాంక్ యూ వెరీ మచ్.